హైడ్రా పనితీరు విషయంలో మీ అనాలిసిస్ ఏంటి? పెద్ద హైడ్రామాలా కనిపిస్తాం. ఏ సీఎం కూడా తన సొంత రాష్ట్రాన్ని వదిలేసి అటువైపుకి పంపించే ప్రసక్తి అయితే గత పాలకులు చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. హైడ్రా అనేది లాంగ్ రన్ లో పనిచేసే అవకాశం ఉందంటారా? మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుందా? మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు హైడ్రాని ఆయన పంజా విసరడం అనేది కూడా హైడ్రాని ముందు పెట్టి అది కూడా ఆంధ్ర ప్రయోజనాల కోసమేనంటారా? సీఎం కి క్రేజ్ అవసరమా అండి? కురిట్లో ఉన్న తెలంగాణని చంపే ప్రయత్నం చేసిన వాడే రేవంత్ రెడ్డి. రంగనాథ్ గారికి ఏదైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? అలా అనుకుంటే ఆయన్ని ఈ రోజు సీఎం గా గెలిపించే వాళ్ళ ఇదే తెలంగాణ ప్రజలు తాకట్టు పెట్టాడు స్పష్టంగా చెప్పగలుగుతాను. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనను చూసిన తర్వాతే ప్రజలు మారారు అని మనం ఎందుకు అనుకోకూడదు? ప్రతిపక్ష పార్టీని టార్గెట్ గా పనిచేశాయి. రెండో మొగుడు వచ్చిన తర్వాత వాడు సిగరెట్ పెట్టి కాల్చుతుంటాడు. అప్పుడు తెలుస్తుంది మొదటి మొదటి. ఓ సీఎం అలాంటివి కన్సిడర్ చేస్తారా అండి? అన్అఫీషియల్ చేస్తున్నారు. అది అఫీషియాలిటీ సాధ్యమంటే లేదు. హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ఓ రేంజ్ లో ఉంది. చెరువులు, కుంటలు, అలాగే నాలాలను భూ కబ్జా కోరుల చెర నుంచి విడిపించడానికంటూ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దానికి హైడ్రాకి చైర్మన్ గా ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. అయితే దీని వెనక అంతా రాజకీయమే ఉంది, ఇంకొక టర్న్ తీసుకోబోతుంది మరికొద్ది రోజుల్లో అంటూ కొంతమంది విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం అనేది కూడా జరుగుతుంది. అసలు తెర వెనక ఏం జరుగుతోంది హైడ్రా విషయంలో అనేది అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను మనతో షేర్ చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. చాలా విషయాలు ఆయన ఈరోజు మనకు చెప్పబోతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. ముందుగా హైడ్రా పనితీరు విషయంలో మీ అనాలిసిస్ ఏంటి? హైడ్రా విషయంలో తెర వెనక విషయాలు తర్వాత మాట్లాడదాం. తెర ముందు అద్భుతమైనటువంటి సంకల్పంతో ప్రారంభమైనటువంటి మిషన్ ఇది హైడ్రా. చాలా స్వాగతించాల్సిన విషయం. గత పాలకులు చేసే ప్రయత్నం చేశారా, చేయలేదా, అసలు ఆలోచన చేయని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆలోచన ప్రారంభమైంది, దాని దగ్గరటువంటి అమలు ప్రారంభమైంది, స్వాగతించాల్సింది. కానీ దీని వెనక ప్రయోజనాలు చూస్తూ ఉంటే, లక్ష్యాలు చూస్తూ ఉంటే, అడుగులు చూస్తూ ఉంటే అనుమానాలు మొదలయ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది రాజకీయ కోణంలో అవసరాల కోసం పెట్టబడిందా అని అనుమానం ప్రారంభమైంది. చూడబోతా ఉంటే ఇక్కడ ఏంటి అంటే లక్ష్యం ఏంటి అంటే చెరువులు ఒకటే పెడుతున్నారు. ఇక్కడ వాస్తవానికి చెరువులు మనది మూసీ నది ప్రవాహం, నది కబ్జాలు, మూసీలు, నాలాలు, గుట్టలు, సరస్సులు ఇవన్నీ కూడా హైదరాబాద్ సరౌండింగ్లోనే అన్నీ కూడా కబ్జా అయిపోయినాయి. దీని గురించి చెప్పాలని కొంచెం డెప్త్కి వెళ్తే మన దక్కన్ పీఠభూమిలోనే భాగం. దక్కన్ పీఠభూమి అంటే ఎత్తైనటువంటి భూమిలో అక్కడ జనరల్గా పైనుంచి వాటర్ పడితే కిందికి ఫ్లో వస్తుంటాయి. ఎక్కడైతే విశాలంగా సోర్స్ ఉంటుందో అక్కడ నీళ్ళు ఆగుతూ ఉంటాయి. చిన్న పరిణామాలు ఉంటే సరస్సుగా వ్యవహరిస్తుంటాం. కొంచెం పెద్దగా ఉన్నప్పుడు దాన్ని మానవ నిర్మితంతో కొంచెం ఆపడానికి ప్రయత్నం చేసి చిన్న కట్ట కడితే చెరువుగా వ్యవహరిస్తాం. దానికి డ్యాములు మళ్ళీ ప్రాజెక్టులు వేరుగా ఉంటాయి. ఎక్కువ మనకు తెలంగాణ ప్రాంతంలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో, ఆంధ్రాలో అలా కాదు, పల్లగా ఉండి అవి ఫ్లో అయిపోయి బంగాళాఖాతంలో కలిసిపోతూ ఉంటాయి. ఇక్కడ అట్లా కాదు, ఊరికి కూడా చెరువు ఉంటుంది. ఇక్కడ జీవన సరళిలో, జీవన చిత్రంలో చెరువుని మిళితమై ఉంది. బతుకు చిత్రం అంతా కూడా చెరువు, గ్రామం అంతా కూడా, గ్రామం పేరే చెరువుతో ఉన్నటువంటి గ్రామాలు, లేదా చెరువుకు వ్యక్తుల పేరు మీద చెరువు కట్టడాలు ఉన్నట్టు సమ్మిళితమైన సంస్కృతి చెరువులు, గొలుసుకట్టు చెరువులు. అంటే ఆనాడు నిజాం ప్రభుత్వం నుంచి కానీ, నిజాం కాలంలో కానీ, ఆ తర్వాత అంతకుముందు కాకతీయుల కాలం నుంచే మన చెరువు గొలుసుకట్టులు ఉన్నాయి. ఈ పై చెరువుని ఎంత కిందికి వెళ్ళడం, ఇదంతా కూడా వ్యవసాయానికి, ఆ చెరువు పక్కన గ్రామాలు ఏర్పడడం, అంటే జీవన సంస్కృతిలో భాగమైనటువంటి చెరువులు కాలం క్రమేపీ అభివృద్ధిలో భాగంటే మానవతా నాగరికతలో కొన్ని కోతకు గురి కావడం కానీ, కొన్ని కబ్జాలు గురవడం కానీ, అంటే ఓన్లీ హైదరాబాదే కాదు ప్రతి ఊరిలో కూడా ఎంతో రకంగా జరిగినాయి. వాస్తవమే. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే హైదరాబాద్ నగరీకరణ జరిగింది కాబట్టి ఫ్లడ్ వస్తే ఎక్కడికి పోవడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ ఎంత కబ్జాలు అయితే ఆరాటపడుతుంది, అక్కడ ఏదో వ్యవసాయం చేయాలి, పంట పండించాలని ఆరాటం కాదు, ఎవరికి లేదు. ముఖ్యంగా ఫ్లడ్ నుంచి కాపాడడానికి, లేదా ప్రకృతిని కొంచెం అంటే గ్రీనిష్ని కాపాడుకుంటే వర్షాలు వచ్చే వర్షపాతం కానీ, నీటి సాంద్రత ఉంటుంది, నీటిలో అంటే భూమిలో నీళ్ళు నిల్వ శాతం పెరుగుతుంది, నీరు సోర్స్ కూడా పెరుగుతుంది. ఇది లక్ష్యం, బాగానే ఉద్దేశం బాగుంది. కానీ మరి రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు హైడ్రా పెద్ద హైడ్రామాలా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే
సంకల్పం మంచిదే, లక్ష్యం కూడా మంచిదే. కానీ అమలు తీరులో అనుమానాలు వస్తా ఉన్నాయి. అసలు దీనికి శాసనాత్మకమైనటువంటి పరిమితులు లేవు. అంటే ఇక్కడ ఇది జీవో ప్రకారం ఏర్పడిన లీగల్ బాడీ ఏం కాదు. తనకు తానుగా అనౌన్స్ చేసుకున్నటువంటి బాడీ. క్యాబినెట్ నిర్ణయమే. అంత మాత్రం దీనికి సాక్షాత్మకత వస్తుందా? లీగాలిటీ ఉందని కోర్టు కూడా పరిశీలిస్తుంది ఇప్పుడు. లేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నాడు. దీనికి ఏదన్నా మనం చెయ్యాలి అని. దీనికి ఒక బాడీ ఏర్పాటు చేసి జీవో ఇచ్చడా, పోలీస్ స్టేషన్, స్పెషల్ పోలీస్ పోలీస్ స్టేషన్ స్టేషన్ చట్టాలు చేయాలి. పెట్టాలంటున్నాడు. ఎందుకంటే ఎందుకు లేదు అంటే ఈ బాడీ ఇప్పుడు ఇచ్చే నోటీసులన్నీ కూడా గ్రామ పంచాయతీ, లోకల్ అథారిటీ నుంచి నోటీసులు ఇస్తున్నారు కానీ ఉమ్, హైడ్రా నుంచి నోటీసులు వెళ్ళట్లేదు. ఇక్కడ మీరు స్పష్టంగా వినండి. ఈ టీము సపరేట్గా పనిచేస్తుంది కానీ తన పేరు చెప్పుకొని బయటకు వెళ్ళట్లేదు. ఈ టీము ప్రెస్ మీట్లు పెడుతుంది, ఈ టీము లక్ష్యాలు చెప్తుంది, కానీ అక్షర రూపంలో కానీ లీగాలిటీ వచ్చినప్పుడు దీనికి రూపం లేదు. ఉమ్, లోకల్ అథారిటీ నుంచి ఇస్తున్నారు. ఇప్పుడు మీకు పొగాకు బోర్డు కానీ పత్తి బోర్డు కానీ ఇట్లా లీగల్ శాసనాత్మకమైన బాడీ అవి. అక్కడ లెటర్ ప్యాడ్ తీసుకున్న దానికి చైర్మన్, దానికి లెటర్ ప్యాడ్ ఉంటుంది. లెటర్ ఇచ్చినా కూడా పర్యావరణ శాఖ నుంచి కూడా మీకు లెటర్ ఇస్తే పర్యావరణ శాఖ నుంచి లెటర్ వచ్చినట్టు ఉంటుంది. కానీ హైడ్రా నుంచి లెటర్ ఇచ్చి రాలి ఎవరికి నోటీసులు వచ్చినా. కాబట్టి ఇప్పుడు లీగాలిటీ అదే ప్రశ్నార్థకం మారింది. దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే లీగాలిటీ ఉందా లేదా అని వేరు విషయం. కానీ సంకల్పం అయితే బాగుంది, లక్ష్యం బాగుంది. కానీ అమలు తీరులో అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే టార్గెటెడ్గా పనిచేస్తున్నటువంటి కేవలం తనకు అనుకూలంగా లేని ఇటువంటి వ్యక్తుల గురించో, తన పార్టీ కానీ ఎదుటి వ్యక్తి పార్టీని లొంగ తీసుకునే ప్రయత్నంగా పనిచేస్తున్నాడా అనే అనుమానం వస్తే అవే కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే తన అవసరానికి ఉపయోగపడేటువంటి వాళ్ళని మందలించకుండా ఉండటానికి దానికి లీగాలిటీ లేదా మానవత్వం అనే యాంగిల్లో యాడ్ చేశాడు. స్పష్టంగా చెప్పాలంటే ఓవైసీ కొంతసార్లు రేవంత్ ఫాతిమా రెడ్డికి కాలేజ్ రేవంత్ రెడ్డికి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడిన విధానాలు, కొంచెం ఆయనకు సపోర్ట్ చేయని విధానం కనిపిస్తూ ఉంది. ఈలోపు బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, బీజేపీ సహకరిస్తుంది, వీళ్ళంతా ఏకమవుతున్నారు. బెయిల్ విషయంలో వీళ్ళ ఆరోపణ, నా యాంగిల్ కాదు, వీళ్ళ ఆరోపణలు ఇస్తుండ్రు. ఓవైసీ ఎటైనా వెళ్తాడు, ఆయన గోడ మీద పిల్లి, ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీ వాళ్ళు. అవును. ఆయన లొంగ తీసుకోవాలంటే ఆయన బెదిరియాలన్న ఆయనని ఇప్పుడు సేవ్ చేశాడు. దేంటి? మానవతా కోణం. డిగ్రీ ఆ కాలేజీలు రన్ అవుతా ఉన్నాయి. అవును. అకాడమీ ఇయర్ ఉమ్, అంటే చట్టం ఒప్పుకోదు. నాకు తెలిసి రంగనాథ్ గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ విషయంలో. ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఒక క్రైమ్లో నేను క్రైమ్ చేసి డబ్బు తీసుకొచ్చి నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఇల్లు పూర్తయిందా కాగు, లేదా ఒక పెళ్లి చేస్తున్నాను, ఆపరేషన్ చేస్తున్నాను, ఆపరేషన్ దాకా ఒప్పుకోదు. క్రైమ్లో ఉన్నటువంటి ఏదైనా కూడా క్రైమ్లోకి వెళ్తుంది. దాన్ని అటాచ్మెంట్ చేయాలి, దాన్ని నిలవరించాలి, కస్టడీలో తీసుకోవాలి. నీకు అబ్బా నీ పని అయిపోయిందా కూర్చుంటాను, తర్వాత వచ్చి తీసుకుంటానంటే చట్టం ఒప్పుకోదు కదా. ఒకవేళ ఒప్పుకున్న చట్టం అందరికీ వర్తించాలి కదా. ఎండ్ కన్వెన్షన్లో నేను ఉన్న పలంగా రాత్రి కొలగొడితే ఆ తర్వాత 15 రోజులు పెళ్లిళ్ళు ఉన్నాయి. పెళ్లిళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అర్ధరాత్రి మరి ఫాతిమాకే ఎందుకు ఇది? అదే ఫాతిమాకి ఎందుకు రూల్ వచ్చింది? ఇది ఎక్కడ, ఏ చట్టం నుంచి, ఏ సెక్షన్ ప్రకారం చెప్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ రంగనాథ్ గారు అసలు ఆ విషయం అనకూడని విషయం. అదే అంటే ఇక్కడ ఏంది, అధికార పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సూచనల మేరకు పని జరుగుతుందా అని అనుమానాలు వస్తున్నాయి. ఈ అనుమానాలు తీయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. దీంతోపాటు పేదవాళ్ళు ఉన్నారు. నేను రీసెంట్గా చూసాం, ఒక పేదవాళ్ళు ఆపరేషన్ కోసం హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఇల్లు కొలగొట్టారు. మరి వాళ్ళకు వర్తించదా? పేదవాళ్ళకు ఏదైతే నువ్వు అర్ధరాత్రి నోటీస్ ఇచ్చో, వారంలోపు నోటీస్ ఇచ్చినావు, కొన్ని నోటీస్ ఇవ్వకుండా చేశారని ఈ ఆరోపణ. వరదలు రావడంతో కూలగొట్టిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారండి. వాళ్ళకు పిల్లలు చదువులు లేవా? ఉమ్, వాళ్ళకు అప్పులు చేసి లోన్లు చేసుకుని వాళ్ళకు మానవతా దృక్పథం లేదా? మరి నువ్వు 6 నెలలు నీకు బాబు నువ్వు వేరే ఇల్లు షిఫ్ట్ అవ్వు, లేదా ఇంకో కాడ కట్టుకుందాక ఆగుతాను ఎందుకు ఇవ్వట్లేవు? వాళ్ళది మానవతా కోణం కాదా? వాళ్ళ హాస్పిటల్ అంటే బెడ్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆల్టరేషన్ లేదా? వాళ్ళకి ఇంకొక అడుగు అంటే వాళ్ళకి లేని మానవత్వం ఓవైసీకి ఎందుకు వచ్చింది అన్నప్పుడు ఉమ్, నీ హైడ్రా మీద నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ అనుమానాలు తీయాల్సిన బాధ్యత మీకుంది. ఎవరు సపోర్ట్ చేయరు, ఎక్కడా ఉండదు, రాజకీయ ఆరోపణలే అక్కడ. ఇక్కడ ఇంకోటి ఏంటి, రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కట్ ఆఫ్ ఏంటి అనేది ప్రశ్న. అంటే చెరువులు కబ్జా అయినాయి, చెరువుకు 1 కిలోమీటర్ అయితేనే నువ్వు కొలగొడుతున్నావా? ఏది మన బఫర్ జోన్ ఎఫ్టీఎల్ అని పెట్టారు. అంటే ఓన్లీ నాగార్జున గారు ఒక్కటే ఉందా చెరువు దగ్గర? వేరే ఏ కట్టడాలు లేవా? ఏ గుడిసె లేదా అక్కడ? ఏ కన్స్ట్రక్షన్ సింగిల్ బిల్డింగ్ లేదా? ఒక నాగార్జున గారిది ఒకటే ఉందా? అంటే మీరు తీసుకున్న కట్ ఆఫ్ అంటే ఒకరిని అంటే వ్యక్తులను టార్గెట్ చేసుకున్నావా, రాజకీయ పార్టీని టార్గెట్ చేసుకున్నావా, పబ్లిసిటీని టార్గెట్ చేసుకుని పని చేస్తావు? అసలు ఇన్పుట్ అంటే నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసి బుల్డోజర్ పంపిస్తున్నావో ఆ హిట్ లిస్ట్ ఏంటి? నీకు తీసుకున్న బేస్ ఏంటి? నువ్వు అంటే చెరువు, నది ఎక్కడైనా సరే మనకు 2.5 హెక్టార్స్ ఏదో అంటారు, అంటే 65 ఎకరాల వరకు ఎలాంటి కట్టడాలు జరగకూడదు అనేది ఉంది రూల్స్. సరే పోనీ 1 కిలోమీటర్ లేదు, బహుళంగా కట్టిన బిల్డింగ్లా
లేదు ఈ నాలాకు వాటర్ ఇన్‌ఫ్లో పోవడానికి అవుట్‌ఫ్లో పోవడానికి ఇబ్బంది ఉంది. అక్కడి వరకే తీసేస్తున్నావా? అంటే ఉదాహరణకు 'నాగార్జున' గారి ఉన్నది నాకు అవుట్‌ఫ్లోకి ఏమి సమస్య లేదంటున్నాడు. అంటే హ్మ్. ఆ చెరువు అడ్డంగా ఉన్నా ఇక్కడి నుంచి నీళ్లు రావడం గాని, పోవడానికి గాని ఆ చెరువు గాని ఎలా డిస్టర్బ్ కాదని చెప్తున్నారు. మరి నువ్వు చెరువుకి అడ్డంగా అవుట్‌ఫ్లో అంటే వరదలొచ్చినప్పుడు పోవడానికి అవుట్‌ఫ్లోకి ఇబ్బంది ఉన్న వాటినే తీసేస్తున్నావా? లేదు నీ పార్టీ కాని వాళ్ళని బీఆర్ఎస్ పార్టీనో, ఇంకా బీజేపీ పార్టీలకి టార్గెట్ చేశావు. దానికి ఒక క్రైటీరియా లేదు. ఒక ఎజెండా చేయండి. 1 కిలోమీటర్ వరకు లేదా బహుళ అంతస్తులు, లేదు 1 హాఫ్ కిలోమీటర్ వరకు, లేదు నాలాకు అడ్డం ఏదీ లేకుండా నీకిష్టం వచ్చినయి అనుకున్నంత వరకు నేను టార్గెట్ చేస్తాను. ఇలా రాళ్ళు తీసి కొడితే ఎక్కడ తగిలితే అక్కడ తగులుతుంది. బుల్డోజర్ ఎక్కడికి పోతే అక్కడికి పోతదంటే అనుమానాలు వస్తా ఉన్నాయి. అనుమానాలు నివర్తించాల్సిన బాధ్యత ఈ హైడ్రాకుంది. అంతకు మించినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికుంది. హైడ్రా ఆలోచన గాని, హైడ్రా లక్ష్యాలు గాని చాలా బాగున్నాయి. గత ప్రభుత్వాలు ఎవరూ చేయకుండా నువ్వు ముందుకొచ్చావు. నువ్వు పబ్లిసిటీలో తెచ్చుకున్న మంచి పేరేదైనా ఉందా? ఆ మంచిలో అమల్లో లేదు. నీలో రాజకీయ కోణం కనిపిస్తుంది. గత పాలకులు చేసిన మిస్టేక్‌ని ఇప్పుడు వస్తున్నా మళ్ళీ చెప్పబోతున్నాను. గత పాలకులు జరిగిన దానికి హైడ్రాకు 2 కేసులు ఒకే సమానంగా సమాంతరంగా కనిపిస్తా ఉన్నాయి. గత పాలనలో జరిగినటువంటి హైడ్రా కమిషనర్ గా హ్మ్. రంగనాథ్ గారి నిజాయితీని మనం శంకించాల్సిన అవసరమే లేదు. హ్మ్. ఇప్పుడు ఇదొక అద్భుత అవకాశం వచ్చింది. ఇప్పుడైనా నేను హైదరాబాద్ ని భూ కబ్జా కోరుల చెర నుంచి విడిపిస్తాను అనే సంకల్పంతోనే ఆయన కూడా ఉన్నారు. హ్మ్. అయితే కేసీఆర్ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది జరిగింది. అప్పుడు కూడా అధికారులు బలయ్యారు. ఈ మధ్య కాలంలో మనం చూసినప్పుడు ఏపీ కావచ్చు, వేర్వేరు రాష్ట్రాల్లో కావచ్చు, రాజకీయాలకి బ్యూరోక్రాట్స్ బలవుతున్న ఉదంతాలు మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో రంగనాథ్ గారికి ఏదైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? రేపు ఏవైనా పరిస్థితులు తారుమారైతే అటు ఇటు అయితే? యాహ్! మరి ఖచ్చితంగా నేను కంపేర్ చేద్దాం అనుకున్నాను. మీరు అడిగింది అదే. ఏంటంటే గత పాలకులు చేసిన తప్పే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. గత పాలకులు రైతు భరోసా, రైతు బంధు పథకం ఏ విధంగా దుర్వినియోగం జరిగిందో ఇప్పుడు ఆర్టీసీ పథకం కూడా ఆ విధంగా దుర్వినియోగం జరుగుతా ఉంది. గత పాలనలో అనర్హులకు పథకాలొచ్చాయి. ఇప్పుడు అర్హులకు పథకాలు రావట్లేదు. గత పాలకులు అనర్హులకు కూడా అర్ధరాత్రి పండుకుంటే ఇంట్లో టింగ్ టింగ్ అని మెసేజ్‌లొచ్చి డబ్బులెళ్ళిపోయాయి. అది జరిగిందనే నేను మార్చుకున్నాను. ఇప్పుడు హ్మ్. అర్హులైన వాళ్ళు నీ చుట్టూ తిరుగుతున్నారు. నాకు ఉచిత కరెంట్ రావట్లేదని, రేషన్ కార్డ్ రాలేదని, నిన్నటి రైతు రుణమాఫీ కాలేదని. చాలా తేడా ఉన్నాయి. దాంతో పాటు గతంలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేస్‌కు దీనికి ప్యారలల్ కనిపిస్తా ఉంది. నాకు అవే లక్షణాలు కనిపిస్తా ఉన్నాయి. అది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ దాని శాసనాత్మకత లేదు. ఫోన్ ట్యాపింగ్ టీముకు ఇదంటే రాజ్యం యొక్క అంతర్గత విషయం అది. ఫోన్ ట్యాపింగ్ అనేది సంఘ విద్రోహకుల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒకటి అన్‌అఫీషియల్‌గా చేస్తుంటారు. అది అఫీషియాలిటీ సాధ్యమైనంత వరకు లేదు. లిమిట్స్ దాటి కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. అది దేశ చరిత్రలో దేశం నుంచి కూడా ఉంది. నరేంద్ర మోడీ కూడా ఉంది. మనం పెగాసస్ మన కేస్ కూడా మనం విన్నాం. అక్కడ కూడా జరిగింది. అందరూ చేస్తున్నారు. ఎవరు సుద్దపూసలు ఎవరు లేరిక్కడ. కాకపోతే దుర్వినియోగం జరిగింది. ప్రతిపక్ష పార్టీలను లొంగదీసుకోవడానికి, ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడానికి వాళ్ళకిచ్చిన స్వేచ్ఛ పేరు మీద మరి ఆ రోజు ఉన్నటువంటి నాయకులంటే కేటీఆర్ గాని, కేసీఆర్ గాని వాళ్ళ సూచనల మేర జరిగిందా? ఏం జరిగిందో గాని అప్పుడు ప్రభాకర్ రావు అండ్ సార్లు ఎంతమందైతే ఉన్నారో ఈ కేసులో ఈరోజు ఇబ్బంది పడుతున్నారో అక్కడేంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థకు శాసనాత్మకత ఉందా? లేదా? ఉన్న వాళ్ళ అధికారిక సూచనల ప్రకారం చేశారా? చేయలేదా? జరిగిందక్కడేంటి ప్రతిపక్ష పార్టీని టార్గెట్‌గా పనిచేశాయి. ఏదో నక్సలైట్‌లనో లేకపోతే రౌడీ షీటర్ల మీద పనిచేయాల్సిన వ్యవస్థ కాస్త ప్రతిపక్ష పార్టీల మీద నిఘా ఉంచడంలో ఒక లిమిట్ ఉంది. కానీ వ్యక్తిగత లోపలికి కూడా వెళ్లారని తెలుస్తుందది. దర్యాప్తులో భాగంగా జరుగుతా ఉంది. నిజమైనటువంటి కేసులో అంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం చేశారని చెప్పలేము, చేయలేదని మనం వాదించలేం. సోషల్ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న న్యూస్ ప్రకారం చూస్తే అక్కడేదో జరిగింది, దుర్వినియోగం జరిగిందని వార్త ఉంది. అంటే ఇప్పుడు కూడా ఆ వ్యవస్థ ఏ విధంగా వైఫల్యం చెందిందో, ఆ విధంగా క్రైమ్‌లోకి నెట్టబడిందో, ఈ హైడ్రా గూడా రేపొద్దున అలాగే జరిగితే, టార్గెటెడ్‌గా పనిచేస్తే, ఇయాల కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెడితే, ఇప్పుడు ఉన్నటువంటి హైవే ఆఫీసర్ ఏ విధంగా దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితులొచ్చాయో, హ్మ్. గత ప్రభుత్వంలో కూడా చూసాం. శ్రీలక్ష్మి కేసు కాంచి చూసాం. అవును. మీరొకటి అంత ఇబ్బంది రేపొద్దున ఏ మచ్చలేనటువంటి రంగనాథ్ గారు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. హ్మ్. రంగనాథ్ గారు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే టార్గెటెడ్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే వ్యక్తుల గురించి వెళ్తున్నారు. ఎందుకంటే ఇంకా దీంట్లో రేవంత్ రెడ్డి ఇంకో క్లారిటీ ఇవ్వాల్సింది. కన్వెన్షన్ ఎందుకెళ్లారని నేను అడిగిన క్వెషన్‌కి ఎవరు సమాధానం చెప్తారో గాని, దాంట్లో ఇప్పుడు బయట వినపెడుతున్న వార్త ప్రకారం ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి ఫంక్షను కన్వెన్షన్ చేసినప్పుడు వాళ్ళ అతను కూతురు బిల్లు ఎంగేజ్‌మెంట్. బిల్ వసూలు చేశాడు.
ఓ సీఎం అలాంటివి కన్సిడర్ చేస్తారా అండి? మరి ఎందుకు కన్విషన్ ఇప్పుడు ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహా! బీఆర్ఎస్ కాదండి. ఇంతకు ముందు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడే ఎందుకు అసెంబ్లీలోనే ఒక ప్రశ్నలు అడిగారు కదా! కన్విషన్ ఎందుకుంది? అసలు హ్మ్. యాక్చువల్‌గా చూస్తే హైదరాబాద్ మొత్తం కూడా నదీ పరివాహక ప్రాంతం, నది చుట్టూ ఏర్పడిన ప్రాంతం. ఇంతకుముందు కూడా చెప్పాను. అంటే పబ్లిక్ ఒకదాని తర్వాత గార్డెన్‌తో ఒకటి సహా చెరువే. చేస్తారేమో. మనకు పబ్లిక్ గార్డెన్ ఉంది కదా! అది కూడా చెరువే. అంటే నిజాం కాలం నుంచి కూడా మా రూపాన్ని ఏవైనా అవన్నీ అంటే కట్ ఆఫ్ డేట్ ఏంటి? అంటే నువ్వు 1950 తర్వాత మొదలుపెట్టావా? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టావా? తెలంగాణ వచ్చిన తర్వాత మొదలుపెట్టావా? లేదు కేసీఆర్ ఇచ్చిన పర్మిషన్‌లకే పెట్టావా? లేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కబ్జాల్లో చేశావా? లేదు దక్షిణ హైదరాబాద్ మాత్రమే చేస్తా అన్నావా? లేదు విశాలమైనటువంటి అంటే చెరువుల్లో పెద్దయి, చిన్నవి ఉన్నాయి. పెద్దవాళ్ళని కాపాడతా పెద్ద చెరువుల ప్రకారం చేస్తున్నావు. ఒక ఎజెండా ఎక్కడా లేదు. ఇక నోటికొచ్చిందో నువ్వు బ్రెయిన్‌లో ఐటీకొచ్చిందంతా కూడా చేస్తా అంటే కుదరదు కదా! చట్టం ఒప్పుకోదు. అంటే ఇది ఈ హైదరాబాద్‌నే కాకుండా గ్రామాలు లెక్క చూసుకుంటే, జిల్లాల వెతుకు చూసుకుంటే ఎన్నో రకాలైనటువంటివి ఉన్నాయి. ఇంకా చూస్తే ఇప్పుడున్న ఫిల్మ్ సిటీలో 7 చెరువులు, 7 సరస్సులు ఉన్నాయని చెప్తున్నారు. గుట్టలు. మరి అవి కూడా కబ్జా అయింది. నాచారం స్టూడియో అంటే చెరువులోనే అవన్నీ ఉంది. గూడా ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ అదే నీ వెళ్తారు. ఈలోగా ప్రయారిటీ ఏంటి? వరదలొచ్చాయి నీ గదా! ప్రయారిటీ ఏంటి? అంటే హ్మ్. తెలుగుదేశం వాళ్ళ తర్వాత, ఆంధ్ర వాళ్ళ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొదలు, హ్మ్. లేదా నీ పెళ్ళికి బిల్లేషనని చెప్పి కన్వెన్షన్ ఇట్లానే చేస్తున్నావు. ఈ ఆరోపణలకు కాదన్న సమాధానం నువ్వు చెప్పాలిగా ఫస్టు. హ్మ్. అంటే నువ్వు ఫస్ట్ చేయాల్సింది కన్వెన్షన్ నీ బిల్ పే చేశానని చెప్పి ఒక బిల్ చూపియాలి కదా! అఫీషియలే కదా! అన్‌అఫీషియల్‌గా చేయలే కదా! హ్మ్. రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా! నేను ఆ ఫంక్షన్ హాల్‌లో చేసిన మాట వాస్తవం. నేను 2,00,000 అంటే 2,00,000 కట్టాను. 1,00,000 అంటే 1,00,000 కట్టాను. ఒక పేపర్ చేయాలి కదా! నా మీద డబ్బులు కట్టినా కాబట్టి ఆయన మీద కోపం లేదని చెప్పాలి కదా! ఏమి చెప్పట్లేదు. నీకు ఇష్టం వచ్చినట్టు నీ మాట ఇనలేదు. ఇక్కడేంటి ఇంకొక వాదన వినిపిస్తా ఉంది. అంటే నా వాదన కాదది. ఇక్కడ హైదరాబాద్‌లో అల్లకల్లోలం అయితే రియల్ ఎస్టేట్ అంతా ఆంధ్రాకి వలస వెళ్తాయని, ఆ! ఆంధ్రాకి అది వలస వెళ్తే టీడీపీకి అది టీడీపీకి సపోర్ట్ మేలు చేయాలని. జరుగుద్ది చంద్రబాబుకి అని. ఈ అనుమానాలు వస్తున్నప్పుడు ఏ బాధ్యతగా సీఎం కూడా తన సొంత రాష్ట్రాన్ని వదిలేసి సొ అటువైపుకి పంపించే ప్రసక్తయితే సొంత ఉండదండి. రాష్ట్రం కాదుగా. ఆయన నేను నా గురువు అని అంటే చెప్పుకుంటున్నాడు. తెలంగాణ సీఎం కదా ఆంధ్రప్రదేశ్ ఆయన. ఎదగాలనుకుంటున్నానన్నాడు. ఆ! తెలంగాణ సీఎం. అలాగని ఇక్కడ ఆయన సీఎం తెలంగాణ ఉండి ప్రయోజనాలు తెలంగాణ నేనది ఒప్పుకోనండి. ప్రయోజనాల్ని తాకట్టు తెలంగాణ పెట్టే ప్రయోజనం తాకట్టు ప్రసక్తే ఉండదు పెట్టాడు. కదా! తెలంగాణ ప్రయోజనం తాకట్టు పెట్టాడు. ఎలా ఎప్పుడైతే అంటారు? నేను చెప్తాను. ఎప్పుడైతే ఈ బొగ్గు గనులు హైదరాబాద్ నడిబొడ్డులో ఆయన స్వాగతం పలికి వేలం వేస్తాను యాక్షన్ తీసుకొని ధైర్యం చేయగలిగినటువంటి ఛాయిస్ ఇచ్చాడో, దేనికిచ్చాడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? 10 ఏళ్ల నుంచి లేదు. ఈరోజు ఎందుకొచ్చింది? ఓల్డ్ సిటీలో ఆదాని మీటర్లు ఎందుకొస్తున్నాయి? ఆదాని కలెక్షన్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? రెండోది అత్యధికంగా ముఖ్యంగా చెప్పేదేంటంటే అంటే వాళ్ళు అందశ్రీ గారు కొన్ని నేను దశాబ్దాలుగా చెప్తాను. కరెంటు అందశ్రీ బిల్లులు గారి కట్టకుండా కొన్ని కోట్లల్లో బిల్లులు నేనదే పెండింగ్ ఉండడం వల్ల రైట్. అదానీ లాంటివి ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్ అయితే పొరపాటు వాళ్ళు ఎంటర్ నేనది అయితే చెప్తాను. తొందరగా వచ్చేస్తాయి అని చెప్పి. నేను ఏకీపించను. మీరు చెప్తున్న కోణం ఏకీపించరు. మీరు హ్మ్. అందుతున్నటువంటి వాదన అంటే నేను ఏకీపించరు. నేను చెప్తున్నది నా మీరు వాదన కాదు. కాదు. నాకు తెలుసు. ప్రభుత్వ మీరంటే వాదన. సో వాట్ మీ హ్మ్. వాళ్ళు హ్మ్. గాని మీ భావ ప్రభుత్వ వాదన కావచ్చు, ప్రభుత్వం గాని ఆ సీఎం చెప్పింది వాదనలు కావచ్చు. చెప్పేటి కొన్ని భావజాలాలు కూడా ఒప్పుకోను. హ్మ్. నేను ఇప్పటికిప్పుడు నేను ధూళిపేట తీసుకెళ్తా. హ్మ్. ధూళిపేట తీసుకెళ్తా. ఎన్ని ఇండ్లకు మీటర్లున్నాయి? ఎన్ని మీటర్లకు కనీసం 6 అడుగులున్న వ్యక్తి నువ్వు డ్రెస్ కోడ్ మామూలుగా సివిల్‌లో ఎలాగెళ్తాడు? హ్మ్. దాడి జరుగుతదక్కడ. అక్కడ అక్కడ కూడా బిల్లు కడతలే. ధూల్పేట నిన్న స లాంటి చోటికి మనం నే అడుగుపెట్టే ప్రసక్తే లేదు. ధూళిపేట ముస్లిం ఓల్డ్ సిటీ కాదండి. ముస్లిం హ్మ్. ప్రాంతం కాదండి. ఆ! అక్కడ నేను చెప్తాను. గంజాయి, నాటు సారా అది ఇయన్నీ క్రైమ్ ఇల్లీగల్. వేరండి. ఆ! మీరు కరెంట్ టాపిక్ చెప్తున్నారు. మీటర్ల టాపిక్ చెప్పారు. నేను క్రైము, గంజాయి నేను చెప్పలే. ఆ టాపిక్ వేరు. తప్పకుండా ఎళ్దాం మనం. అంటే అదొకటి. హ్మ్. నిన్న సనత్ నగర్‌లో మీటర్ రీడింగ్‌కో ఏదో వచ్చినప్పుడు కొట్టాడు కదా! హ్మ్. మరి ఆయన ఎవరు? ఓల్డ్ సిటీ ఆయన కాదు కదా! హ్మ్. ఓల్డ్ సిటీ ఆయన. లేదులెండి. కొన్ని ప్రాంతాలున్నాయి. నేను కొంతమంది అందరిని చెప్పేదదే. కంపేర్ చేయలేం నేను కదా! చెప్పేదదే. ఒకేలాగా. మీరు చెప్తున్న వాదన కాదది. హ్మ్. అంతటా ఉంది. నువ్వు ఓల్డ్ సిటీని బ్లేమ్ చేయకు. అంతటా ఉంది. ఎక్కడైతే ఉందో అక్కడ ప్రాంతం చెయ్యి. వ్యక్తులను చూడు, పర్సన్ చూడు. కానీ ప్రాంతాన్నో, ఒక వర్గాన్ని చూడకండి. ఓల్డ్ సిటీలో ఏదైతే చెప్తున్నారో ధూళిపేటలో ఉంది. సనత్ నగర్‌లో జరిగిన సంఘటనలున్నాయి. హ్మ్. దాన్ని అన్నీ ఒక్క కాడి కట్టకండి. ఒకవేళ నీకంటే నీ వల్ల కాదా? ఆదాన్ని వసూలు చేస్తూనే వచ్చే దమ్ముందా? మీకు వ్యవస్థ లేదు. నీకు పోలీస్ వ్యవస్థ లేదు. నీకు కోర్టు పని చేయట్లేదు. నీకే వ్యవస్థ లేదా? ఆదాని వస్తేనే వసూలు చేయగలుగుతాడా? ఇదెక్కడి రూలు? శ్రవణ్ గారు, మీరు కేసీఆర్ గారి పాలనని చూసారు. అలాగే రేవంత్ రెడ్డి గారి పర్సనాలిటీ, మెంటాలిటీ గూడా మీకు తెలుసు. హైడ్రా అనేది లాంగ్ రన్‌లో పనిచేసే అవకాశం ఉందంటారా? మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మధ్యలోనే ఆగిపోతుంది. ఇంకో అంశాన్ని తీసుకుంటాడు. ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇంతకుముందు సగంలో ఆపాను. తెలంగాణ ప్రయోజనాలు ఏదన్నా. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అందశ్రీ గారి పాటని ఎప్పుడైతే కీరవాణి ఆంధ్ర వాళ్ళతోటి మ్యూజిక్ చేశాడో, ఆ రోజే తెలంగాణ ప్రయోజనాలు గాని, తెలంగాణ ఆత్మని తాకట్టు పెట్టాడని స్పష్టంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే తెలంగాణలో చేస్తే భాషకు మ్యూజిక్కు, పాటకు భేదం లేదు వాస్తవమే. అలాంటప్పుడు భాషా భేదం లేదు కదా! మా తెలుగు తల్లి మల్లెపూ దండ అందమైన పాట.
ఆ పాటలో ఏముంటుంది, బిరబిర కృష్ణమ్మ గోదావరి పరవళ్ళు తొక్కాలి ఉంటుంది. ఈరోజు కూడా గోదావరి కృష్ణమ్మ ఇక్కడే ఉంది. మరి ఇక్కడ ఉన్న పాట మరి ఆ పాటను ఎందుకు ఎండార్ చేసుకోమని, కొత్త పాట ఎందుకు మరి? నీకు భాష భేదం లేదు కదా, మరి ఎందుకు కొత్త పాట? అవసరం లేదు కదా, ఆ పాటను పెట్టుకుందాం. అది మన భాష ఇప్పటికి తెలుగే కదా, మరి ఎందుకు కొత్త పాట? నీకు తెలంగాణ వచ్చింది అయిపోయింది కదా. అంటే ఇక్కడ నువ్వు చెప్పేంత రీజన్ కాదు, ఆ చెప్పుతూనే హేళన చేస్తూనే అవమానిస్తూనే ఇంకో సవాలు విషయాలు అందశ్రీ గారు, తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరున్నారని. ఈ ముఖంగా అప్పుడు చెప్పాను, ఈ ముఖం కూడా చెప్తాను. ఈ తెలంగాణ పుట్టే ప్రతి దళిత బిడ్డ, ప్రతి దండోర బిడ్డ సంగీత కళాకారుడే. ఆనాడు సూరవరం ప్రతాప్ రెడ్డి ఏ రోజైతే తెలంగాణలో కవులు లేరంటే గోల్కొండ సంచికను చూపించి ఇంతమంది కవులున్నారు చూపించారు. తెలంగాణ ప్రతి పల్లెకి వెళ్తే ప్రతి బహుజన బిడ్డ సంగీత కళాకారుడే. మన తంబోరా కానీ, మన మొగలయ్య కానీ, అసలు ఆ పాటకు మ్యూజిక్ అవసరం లేదు, చక్కన పాడుకోవచ్చు. తెలంగాణ ఉద్యమం అప్పుడు పాడుకోలేదు. హైడ్రా నుంచి మళ్ళీ మనం డివేట్ అవ్వదు. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణలో ఆత్మ లేదు ఆయనకు, తెలంగాణ ప్రేమ లేదు ఆయనకి. ఏమైనా పదవుల కాంక్ష, పదవి కోసం పార్టీలు మారుతారు, పార్టీనైనా అమ్మగలుగుతాడు, పార్టీనైనా తాకట్టు పెట్టగలుగుతాడు. ఆయన పదవి కావాలి, తెలంగాణ ప్రయోజనాలు అయితే రాజీ పడకుంటే ఏదో కూడా ఆయన ఒప్పుకోడు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు తెలంగాణ అభివృద్ధిగా చూస్తాడు. అలా ఉన్నవాడు కాబట్టి ఈరోజు ఆదాని అమ్మాళ్ళు హైదరాబాద్కు వస్తున్నాయి, తెలంగాణ ప్రయోజనం తాకట్టు పెడుతున్నారు. మా మిత్రులు, మా తోటి వాళ్ళు బాగుపడాలంటున్నారు. ఎలాంటి అఖిలపక్షం లేకుండా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సిన 2,000 కోట్లు 4,000 కోట్లు ఎలాంటి నిర్ణయం లేకుండా తెలంగాణ రావాల్సిన ప్రయోజనాలు అడగకుండా, తెలంగాణ ప్రయోజనాలకు షరతులు పెట్టకుండా ఉన్న పలంగా 4,000 కోట్ల రూపాయలని ఈజీగా సైన్ చేయడం, ఒప్పుకోవడం అంటే తెలంగాణ మీద ప్రేమ ఉందని ఎలా నమ్మాలి? ఇప్పుడు హైడ్రాని ఆయన పంజా విసరడం అనేది కూడా హైడ్రాని ముందు పెట్టి అది కూడా ఆంధ్ర ప్రయోజనాల కోసమేనంటారా? వాదన వినిపిస్తుంది కానీ ఆయనకు ఆంధ్ర ప్రయోజనాలకు కాదు. నేనైతే రాజకీయ నాయకులు టార్గెట్గా చేసి దాంతోపాటు క్రేజ్ సంపాదించాలని ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. సీఎం కి క్రేజ్ అవసరమా అండి? ఖచ్చితంగా ఆయన క్రేజ్ కావాలి. ఖచ్చితంగా ఇంకా అంటే మీరన్నటి కోణంలోనే రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ కావాలంటే రియల్ ఎస్టేట్లను వాళ్ళని ఒత్తిడి చేస్తేనే డబ్బులు వస్తాయి. గత ఎన్నికల ముందు, మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఫార్మాసిటీ క్యాన్సల్, ఆ క్యాన్సల్, ఈ క్యాన్సల్ అని ఒత్తిడి చేసి తీసుకెళ్లాడు. బ్రీఫ్ కేసు ఆయన సింబలే బ్రీఫ్ కేసు. ఎందుకంటే మన తెలంగాణ పురిట్లో ఉన్న తెలంగాణని చంపే ప్రయత్నం చేసిన వాడే రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయన తెలంగాణ మీద ఏమైనా ప్రేమ ఉందని ఎప్పుడు చెప్పను. ఖచ్చితంగా తెలంగాణ అలా అనుకుంటే ఆయన్ని ఈ రోజు సీఎం గా గెలిపించే వాళ్ళ ఇదే తెలంగాణ ప్రజలు. నేను అది పంచి చెప్పారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పోలిసిన ప్రజల్లో ఆలోచన సరిగ్గా మారింది. ప్రజలు మారాలి. ఇప్పుడు బాధపడుతున్నారు తెలంగాణ ప్రయోజనం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలన చూసిన తర్వాతే ప్రజలు మారారు అని మనం ఎందుకు అనుకోకూడదు? రైట్. ఫస్ట్ ఏంటంటే మంచి ఉదాహరణ చెప్తాను వినండి. ఈ విషయంలో మీరు బాగా అడిగారు. మగుడు తిట్టాడనో, గిల్లాడనో, అవమానించాడనో, ఏదో చేశాడని కొందరు చిన్న కాలంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత రెండో మొగుడు వచ్చిన తర్వాత వాడు సిగరెట్ పెట్టి కాల్స్తుంటాడు. అప్పుడు తెలుస్తుంది మొదటి మొదటిగా. అలాగే ఉంది తెలంగాణ విషయంలో కూడా. ఎట్లా అంటే తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రయోజనం జరుగుతూ ఉంది. కాబట్టి పొరపాట వేసి ఉండవచ్చు, లేదా ఆయన 4,000 అంటే 6,000 ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా పనిచేసి ఉంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని మరిపించే నాయకుడు అవుతాడు. ఎప్పుడైతే తెలంగాణ ప్రయోజనం తాకట్టు పెట్టుతున్న వ్యక్తిగత ప్రతిష్ట కోసం చూస్తున్నాడో ఖచ్చితంగా చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, నిజంగా చాలా మంచి విశ్లేషణ అందించారు. హైడ్రా రంగనాథ్ గారు కూడా కొంచెం ముందు వెనక చూసుకోవాలన్నట్టుగా ఒక IPS కే మీరు ఎన్నో సూచనలు చేశారు. చూద్దాం హైడ్రా ఇక భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తుందో, ఎన్ని రోజులు ఇలాగే ఇంత స్పీడ్ లో పనిచేస్తుందో చూద్దాం. థ్యాంక్స్ అండి.